బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సిపి రంగనాథ్ చెప్పారు. అందరి ముందు ప్రీతిని అతడు అవమానించాడని తెలిపారు. నిందితుని అరెస్టు చేశామన్నారు. ఎంజీఎంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాత్మక ఘటనపై సీసీ పూర్తి వివరాలు వెల్లడించారు. ఇక సిపి వెల్లడంలో ప్రీతి చాలా తెలివైన ధైర్యం ఉన్న అమ్మాయిని తెలిపారు. అలాగే ఆమెది సున్నితమైన మనస్తత్వమని, కేఫ్ షీట్లో విషయంలో కూడా ప్రీతిని అవమానించేలా సైఫ్ మాట్లాడారంటూ సిపి చెప్పారు. దీనిపై ఈటెల 18న వాట్సాప్ గ్రూప్లో అతడు పెట్టిన మెసేజ్పై ప్రీతి వర్చువల్గా ప్రశ్నించిందని, ఇక ప్రీతి ప్రశ్నించడాన్ని ఓటవలేక సైఫ్ తనను వేధించాడని చెప్పారు. ఒక వ్యక్తి ఇన్సల్ట్గా ఫీల్ అయితే అది ర్యాగింగ్ కిందకే వస్తుందన్నారు. ప్రీతిని లక్ష్యంగా చేసుకుని అవహేళన చేసినట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందని, సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ను అరెస్టు చేశామని తెలిపారు. కేసును పక్కుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలో కూడా నిజం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల దీనివల్ల విచారణపై ప్రభావం చూపుతుందని సిపి రంగనాథ్ చెప్పారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకుని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని వరంగల్ సిపి రంగనాథ్ చెప్పారు. అందరి ముందు ప్రీతిని అతడు అవమానించాడని తెలిపారు. నిందితుని అరెస్టు చేశామన్నారు. ఎంజీఎంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాత్మక ఘటనపై సిపి పూర్తి వివరాలు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ధరవత్ ప్రీతి ఆత్మహత్యానికి సంబంధించి కూడా ఇప్పటికే వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అయితే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వరంగల్ హెడ్ క్వార్టర్ లో కూడా అయితే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రీతిని ఏదైతే ప్రీతి చాలా సెన్సిటివ్ అని కూడా వెల్లడించారు. ప్రీతి ప్రశ్నించడానికి కూడా ప్రీతి సేపును ప్రశ్నించడానికి పోయాడంటూ కూడా మాట్లాడారు. ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దంటూ కూడా తన తోటి స్నేహితులకు చెప్పాలంటూ కూడా సిపి వెల్లడించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని రంగనాథ్ అయితే నిర్ధారించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెప్తున్నానని సైఫ్ను వాదిస్తున్నాడంటూ కూడా మొదటి నుంచి కూడా సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందంటూ కూడా సిపి అయితే వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులలో కూడా ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడంటూ కూడా చెప్పారు. ఇద్దరి మధ్య 2-3 ఘటనలు కూడా చోటు చేసుకున్నాయంటూ కూడా సిపి మాట్లాడారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రీతికి గురించి కూడా అవమానకరంగా పోస్టులు చేయడం, గ్రూప్ లో పోస్టు పెట్టి తనను అవమానపరిచినట్టు కూడా అయితే సిపి తెలిపారు. ముఖ్యంగా తనను అవమానపరచవద్దంటూ కూడా ప్రీతి పర్సనల్ గా సైఫ్ కు సంబంధించి కూడా ఒక మెసేజ్ కూడా పెట్టింది, బతమాడుకుందంటూ కూడా సిపి అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. సైఫ్ తన ఇతర మిత్రులతో కలిసి వాట్సాప్ లో ప్రీతిని వేధించినట్టు కూడా తమ విచారణలో తెలియదంటూ కూడా సిపి తెలిపారు. ముఖ్యంగా వరంగల్ ఏదైతే 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పిందని వెల్లడించారు. 21న ప్రీతి సైఫ్తో కలిసి కాలేజీ యాజమాన్యం కూడా కౌన్సిలింగ్ సంబంధించి కూడా వివరించారంటూ కూడా తెలిపారు. అయినా సైఫ్ తగ్గకపోవడంతో ఆత్మహత్యానికి పూనుకుంది ప్రీతి అంటూ కూడా వెల్లడించారు. అయితే పూర్తిగా ఆధారాల ద్వారా సైఫ్ కు సంబంధించి కూడా అరెస్ట్ చేశామని, దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే సైఫ్ ని కూడా సైఫ్ పై ఎస్సీ అమ్రసిటీ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సిపి అయితే రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే సైఫ్ కు సంబంధించి కూడా కస్టడీలోకి తీసుకొని కూడా కోర్టుకు అయితే తరలించారు. అయితే ముఖ్యంగా పోలీసులు అయితే పట్టించుకోలేదు అని అనడం అయితే సరైన పద్ధతి కాదంటూ కూడా మాట్లాడారు. ఇప్పటికే ప్రీతి తండ్రి కూడా తనకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా నాకు సహకరించాలంటూ కూడా వేడుకున్నారని, దానికి సంబంధించి కూడా పోలీసులు స్పందించారని, ఇందులో ఏదైతే ఈ విచారణలో భాగంగా ఎలాంటి రాజకీయ పరంగా ఎలాంటి రంగు అద్దుకోలేదంటూ కూడా సిపి అయితే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇంకా విచారణ కొనసాగుతుందని, ఇప్పటికే ఏదైతే మెడికో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి కూడా మాట్లాడి ఉందని, ఇంకా విచారణ కొనసాగుతుందంటూ కూడా సిపి అయితే తెలిపారు. అయితే ముఖ్యంగా ఏదైతే వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్ చేయడం, ప్రీతిని అవమానకరంగా మాట్లాడడం, ప్రీతికి తన స్నేహితులకు కూడా సహకరించద్దంటూ కూడా సైఫ్ చెప్పడం, వీటన్నిటి కోణంలో అయితే సైఫ్ను అరెస్ట్ చేసి అయితే కోర్టుకు తరలించిన పరిస్థితి ఉంది రాజశేఖర్.
రైట్ హరికృష్ణ, ఇంకొకటి అంటే కాలేజ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ తండ్రి చెప్తున్న విషయం కానీ ప్రీతి చాలా తెలివైనది, ధైర్యంగా ఎదుర్కొంటుంది ప్రతి సమస్యను కూడా చెప్తున్న నేపథ్యంలో కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా స్పందించిందో దీని గురించి? అయితే గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు సైఫ్కు ఇటు ప్రీతికి మధ్య అయితే కొంత ఈ ఘటనలు అయితే చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికైతే సిపి విచారణలో కూడా తేలింది. అయితే ప్రీతికి సంబంధించిన విద్యార్థులు అయితే కొందరు వాస్తవాన్ని అయితే ప్రీతికి సంబంధించిన స్నేహితులతో కూడా సైఫ్ తనని వేధిస్తున్నాడని కావాలనే టార్గెట్ చేశాడంటూ కూడా ఇటు ప్రీతి తన దగ్గరి సంబంధించిన స్నేహితులకు కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టిన దృశ్యాలను కూడా ఇటు పోలీసులు అయితే సేకరించారు. దీనికి సంబంధించి కూడా ప్రీతి పదే పదే కూడా సైఫ్కు సంబంధించి కూడా ఎందుకు నన్ను టార్గెట్ చేశారు, ఎందుకు నన్ను ఈ విధంగా అవమానపరుస్తున్నారంటూ కూడా ప్రీతి అయితే వేడుకున్నట్టు కూడా అయితే తెలుస్తా ఉంది. అయితే సైఫ్ కొంచెం తగ్గకపోవడంతో మరింత ప్రీతిని టార్గెట్ చేయడం పట్లనే ఇటు ఏదైతే ఆన్లైన్ లో ఇంజక్షన్ సంబంధించి కూడా సెర్చ్ చేసి ఆ ఇంజక్షన్ కూడా ఫైదాను తీసుకున్నట్టు కూడా అయితే తెలుస్తుంది రాజశేఖర్. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ప్రీతికి సంబంధించిన తండ్రి నరేందర్ అయితే గత కొద్ది రోజుల నుండి కూడా తమ కూతురు నాకు ఫోన్ చేసి ఏడ్చిందని మా కూతురు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా నరేందర్ అయితే సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇటు విచారణ చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఇటు పోలీసుల విచారణలో అయితే సైఫ్ కు సంబంధించి ప్రీతిని కావాలనే టార్గెట్ చేసినట్టు ఇటు ప్రీతికి కొన్ని అసభ్యకర మెసేజ్లు కూడా పెట్టినట్లయితే పోలీసులు గుర్తించారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఇప్పుడు సైఫ్ నదిలోకి తెచ్చుకొని కూడా కోర్టులో హాజరుపరిచారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. SC/ST Act, MI ST Lambada by community. Also accused వచ్చేసి సాయఫ్ అండ్ ముస్లిం బాయ్ సెకండ్ ఇయర్ MD anesthesia సెకండ్ ఇయర్ అతను ఉన్నాడు. MI MD ఫస్ట్ ఇయర్ anesthesia. So third ingredient అంటే first is attempt to commit suicide. Second ingredient is SC/ST provisions. Third is ragging provisions కింద section 4 ragging provisions కింద కూడా. సో దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము